నమస్తే ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అరిటాకు. మనం సీజన్కి తగినట్టు నిల్వ పచ్చళ్ళు పెట్టుకుంటూ ఉంటాం కదా. కానీ ఏ సీజన్లో అయినా మనకి ఈజీగా దొరికేది ములక్కాయ. ఈ ములక్కాయతో ఈరోజు మనం నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద ప్యాన్ పెట్టేసి అందులో ములక్కాయ ముక్కలు మునిగేంత వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. తర్వాత మనం ఇక్కడ ములక్కాయ ముక్కల్ని శుభ్రంగా పొట్టు తీసేసి వాటర్లో కడిగేసుకొని ఫ్యాన్ కింద తడిపోయేంత వరకు ఆరబెట్టుకోవాలండి. ఇక్కడ మేము తీసుకున్న ములక్కాయ ముక్కలు వచ్చేసి 250 గ్రామ్స్ వరకు ఉంటాయి. మీరు మీ క్వాంటిటీని బట్టి ఇంగ్రీడియంట్స్ని అయితే ఎక్కువ తక్కువ అయితే యాడ్ చేసుకోండి. ఇలా ఆరబెట్టుకున్న ములక్కాయ ముక్కల్ని మనం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకున్నాం కదా, అందులో వేసేసి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఈ ములక్కాయ ముక్కల్ని వేపాలి. ఇవి మరీ డీప్ ఫ్రై కాకూడదండి. కొంచెం ములక్కాయ ముక్క మెత్తగా అయ్యేంత వరకు కొంచెం ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి. ఇలా వేగిన ములక్కాయ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకొని మొత్తం హీట్ అంతా తగ్గిపోయేంత వరకు ఆరబెట్టుకోవాలి. ఈ ములక్కాయల్ని చాలా స్లోగా వేయించుకోవాలండి. ఫ్లేమ్ హైలో పెట్టేసి ఈ ములక్కాయ ముక్కలను అయితే వేయించకూడదు. చాలా స్లోగా ఈ ప్రాసెస్ అయితే చేయాలి. ఆ తర్వాత ఇక్కడ మేము 250 గ్రామ్స్ ములక్కాయ ముక్కలకి 50 గ్రామ్స్ వరకు చింతపండు అయితే తీసుకున్నాము. మీ చింతపండు పులుపును బట్టి మీరు చింతపండు అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మేము తీసుకున్న చింతపండు వచ్చేసి కొంచెం పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి 50 గ్రామ్స్ వరకు చింతపండు అయితే నానబెట్టుకున్నాము. ఇలా నానబెట్టుకున్న చింతపండుని స్క్వీజ్ చేసేసుకొని అందులో ఉన్నటువంటి గింజలు అవన్నీ వేరు చేసేసి ఒక ప్యాన్లో అయితే వేసుకొని పెట్టుకోవాలి. ఇలా చింతపండు గుజ్జుని స్క్వీజ్ చేసుకొని ఆ ప్యాన్ని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసి ఆ చింతపండు గుజ్జు చిక్కగా అయ్యేంత వరకు పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ చింతపండు గుజ్జు ఉడికేటప్పుడే కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. మేమైతే ఇక్కడ రాళ్ళ ఉప్పునైతే యాడ్ చేసుకున్నాము. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నటువంటి ములక్కాయ ముక్కల్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఈ ములక్కాయ ముక్కలు బాగా కూల్ అయిన తర్వాత మాత్రమే మనం ఇంగ్రీడియంట్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మనం ఇక్కడ పసుపు అనేది అయితే యాడ్ చేసుకున్నామండి. ఇలా పసుపు యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం చింతపండు గుజ్జుని ఉడికించుకొని అది బాగా చల్లారిన తర్వాత దీనిలో మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. గుర్తుంచుకోండి, ఈ చింతపండు గుజ్జు కానీ ములక్కాయ ముక్కలు కానీ చల్లారిన తర్వాత మాత్రమే మనం ఇంగ్రీడియంట్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా చల్లారిన చింతపండు గుజ్జులో మనం ముందుగా పసుపు కలిపి పెట్టుకున్నటువంటి ఈ ములక్కాయ ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మేము తీసుకుంటున్న కారం కొంచెం స్పైసీగా ఉంటుంది కాబట్టి మేము 250 గ్రామ్స్ ములక్కాయ ముక్కలకి ఒక చిన్న గ్లాస్తో కారాన్ని అయితే యాడ్ చేసుకున్నాము. కావాలి అంటే మీరు మీ స్పైస్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చండి. కానీ ఇక్కడ మనం పులుపుని బ్యాలెన్స్ చేసేటట్టు మాత్రమే కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న గ్లాస్ కొలతతోనే ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు మనం ఆల్రెడీ చింతపండు గుజ్జు ఉడికేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఉప్పునైతే చూసుకొని వేసుకోండి. మీరు ఒకవేళ రాళ్ళ ఉప్పుని యూస్ చేస్తున్నట్టయితే కొంచెం తగ్గించి వేసుకోండి. లేదు నార్మల్ సాల్ట్ వేసుకుంటుంటే మాత్రానికి కొంచెం మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మేము తీసుకుంటున్నటువంటి ఒక గ్లాస్ కారానికి పావు వంతు మాత్రమే ఉప్పునైతే యాడ్ చేసుకుంటున్నాము. ఎందుకంటే ముందుగా చింతపండు గుజ్జు ఉడికించేటప్పుడు కొంచెం రాళ్ళ ఉప్పు యాడ్ చేసాం కాబట్టి మేము ఇక్కడ ఉప్పునైతే తగ్గించి తీసుకుంటున్నామండి. మీరు తీసుకున్న క్వాంటిటీస్ని బట్టి ఇంగ్రీడియంట్స్ని అయితే పెంచుకోవడము తగ్గించుకోవడం అయితే చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ వేయించి పెట్టుకున్నటువంటి మెంతుల పొడిని కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఇక్కడ మేమైతే ఒక స్పూన్ వరకు మెంతిపిండిని అయితే యాడ్ చేసాము. మీరు ఒకవేళ కావాలి అంటే ఆవపిండిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. కానీ ఇక్కడ మేమైతే ఆవపిండిని యాడ్ చేయట్లేదు. మీరు కావాలి అని అంటే మీ ఇంట్రెస్ట్కి తగినట్టు ఆవపిండిని అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి ఒక్కసారి గరిటె పెట్టుకొని కలుపుకోవాలి. ములక్కాయ ముక్కలకి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పట్టేంత వరకు ఓపికగా కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా చాలా నిదానంగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వెల్లుల్లిపాయల్ని దంచుకొని వేసుకోవచ్చు. లేదు అంటే స్కిప్ చేయొచ్చండి. ఇక్కడ మేమైతే ఒక ఫుల్ వెల్లుల్లిపాయనైతే వేసేసాము. మీరు ఇలా
కచ్చా పచ్చాగా దంచుకొనైనా వేసుకోవచ్చు, లేదంటే పొట్టు తీసేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. మేమైతే ఇక్కడ కచ్చా పచ్చాగా దంచుకొని ఈ ములక్కాయ ముక్కలలో అయితే వేసుకున్నామన్నమాట. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపేసుకొని ఆ తర్వాత ఇందులో మనం ముందుగా ములక్కాయ ముక్కల్ని వేయించడానికి తీసుకున్నటువంటి ఆయిల్ని ఈ ములక్కాయ పచ్చళ్ళలో అయితే యూస్ చేస్తున్నామన్నమాట. ఆ వేయించుకున్న ఆయిల్ని ఈ ములక్కాయ ముక్కల్లో అయితే కలిపేసుకోవాలండి. మనం వేయించుకున్న ఆయిల్ ఒకవేళ ఈ ములక్కాయ ముక్కల్లో సరిపోకపోతే మరలా కొంచెం ఆయిల్ తీసుకొని హీట్ చేసుకొని అది చల్లారిన తర్వాత మాత్రమే ములక్కాయ ముక్కల్లో అయితే మనం యాడ్ చేసుకోవాలి. అంతే అండి, ములక్కాయ నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఒకరోజు ఆగి అయితే మనం తినవచ్చు. దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. మీకు నచ్చిందా? నచ్చితే అరిటాకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వంటలు కావాలో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.